హాయ్ అండి. ఈరోజు వీడియోలో రాగి పిండితో హెల్తీగా కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎగ్ లేకుండా రాగి పిండితో బెల్లం యూజ్ చేసి సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్లఫీగా కూడా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బిర్యానీ గిన్నె లాంటిది ఏదైనా దళసరిది పెట్టుకుని అందులో ఒక బౌల్ వరకు ఇసుక వేసుకుని, ఇసుక బదులు మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదు. ఏదైనా ప్లేట్ని ఈ విధంగా తిరగబెట్టి పెట్టండి. ఈ విధంగా బౌల్ కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టండి, పూర్తిగా సిమ్లో పెట్టండి. ఏదైనా ఒక గిన్నెని తీసుకుని, ఏదైనా ఒక బౌల్ని కొలతగా తీసుకుని, ఈ బౌల్తో కాచి చల్లార్చిన పాలు వేసుకుని, అదే బౌల్తో బెల్లం తురుము తీసుకోవాలి. బెల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసి ఇలా పొడి కింద తయారు చేసుకోండి. ఈ రెండిటిని ఇసుక సహాయంతో ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా పూర్తిగా కరిగినాక అదే బౌల్తో ఫుల్గా రాగి పిండి తీసుకోండి. అదే బౌల్తో సగం గోధుమ పిండిని తీసుకుని 2 స్పూన్ల కోకో పౌడర్ తీసుకోవాలి. ఇది వేసుకోకపోయినా పర్వాలేదు. చిన్న టీ స్పూన్తో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా డబ్బాల్లో దొరికితే సూపర్ మార్కెట్లో ఇది బేకింగ్ పౌడరు, ఇది కోకో పౌడర్. దీంట్లో ఈనో పౌడర్ అని కిరాణా కానీ మెడికల్ షాప్లో దొరుకుతుంది. అది ఒక ప్యాకెట్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా సగం పైగా కలిపినాక అదే బౌల్తో సగం వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. స్మెల్ ఆయిల్ వేసుకోకూడదు. మళ్ళీ కలపండి. ఈ విధంగా బాగా కలిపినాక వెనిలా ఎసెన్స్ చిన్న టీ స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి. దీని బదులు మీరు బెల్లం మిక్సీ వేసినప్పుడు ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కలపండి. ఇందులో కొన్ని జీడిపప్పు, బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మళ్ళీ కలపండి. ఈ విధంగా బాగా కలిపినాక ఇది పక్కకు పెట్టుకోండి. కేక్ వేసుకుని ఒక గిన్నె తీసుకుని, మీరు స్టీల్ గిన్నె అయినా యూజ్ చేసుకోవచ్చు, అల్యూమినియం గిన్నె అయినా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్ అంతా గిన్నెకి స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా బాగా స్ప్రెడ్ చేయండి. దీని బదులు మీరు బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉన్న పిండిని పక్కకు తీసేయండి. ఈ విధంగా రెడీ చేసుకున్న దాంట్లో ముందుగా రెడీ చేసుకుని కేక్ బ్యాటర్ని వేసుకుని 3 సార్లు ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసినాక ముందుగా స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, 10 నిమిషాల వరకు వేడి చేసుకున్న గిన్నెలో ఈ కేక్ని పెట్టుకుని మూత పెట్టుకుని మొత్తం మీద 45 మినిట్స్ వరకు పడుతుంది. మధ్యలో 30 మినిట్స్ అయినాక తీసి చూసుకోండి. 45 మినిట్స్ అయితే పడుతుంది. మధ్యలో ఒక అరగంట తర్వాత ఇలా కేక్ సగం అయినాక పైన జీడిపప్పులు, బాదం పప్పులు ముక్కలు వేసుకుని మళ్ళీ మూత పెట్టేయండి. ఇప్పుడు కేక్ రెడీ అయింది. సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇది ఇలా కేక్ గుచ్చితే సులువుగా వస్తే ఏమీ అంటుకోకపోతే అవినట్టే. దీన్ని తీసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారినాక ఒక చాకు తీసుకుని చుట్టూరా ఓపెన్ చేసుకోండి. చుట్టూరా ఓపెన్ చేసినాక ఇలా ఒక ప్లేట్ని దాని మీద పెట్టి తిరగబెట్టండి. తిరగబెట్టినాక ఫ్రెష్ చేయండి. ఫ్రెష్ చేస్తే సులువుగా వస్తుంది. తర్వాత మెల్లిగా ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. దీన్ని జాగ్రత్తగా తిరగేసేసుకోండి. అంతేనండి, రాగి పిండితో కేక్ రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.